నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ఈ క్రాప్ నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలి. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమన్వయం సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున గణనాథుకి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ. నయనానందకరంగా స్నపన తిరుమంజనం. నగరంలో పారదర్శకంగా నక్షా రీసర్వే కార్యక్రమం నిర్వహించాలి. వార్డు ప్లానింగ్, కమ్యూనిటీ సెక్రటరీలు, వీఆర్ఓలకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం కళ్యాణ మండపంలో స్నపన తిరుమంజనం సాత్తుమొర ఆస్థానం చేపట్టారు. అనంతరం జాప్యం, మూలవర్లకు, ఉత్సవర్లకు ఉపసన్నిధి నందు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం మరియు మాడవీధుల్లో శ్రీమఠం ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు తెరువీధి ఉత్సవం చేపట్టారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు తెరువీధి ఉత్సవం చేపట్టగా రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద జేఆర్ స్వామి, చిన్న జేఆర్ స్వామి, టీటీడీ డెప్యూటీ ఓ విఆర్ శాంతి, ఏఈఓ ఏబి రమణ చౌదరి, సూపరింటెండెంట్లు, ఆలయ ఇన్స్పెక్టర్లు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ట్రైలర్లకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ శ్రమ్ కార్డులను అందజేశారు. శ్రీకాళహస్తిలోని టైలర్స్ కాలనీలో టైలర్లకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అసంఘటిత రంగంలో కార్మికులు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఈ శ్రామ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ శ్రామ్ కార్డులు అసంఘటిత రంగంలో కార్మికులు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్డులను అందిస్తుందని తెలిపారు. దీని ద్వారా 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా అందిస్తుందని అవగాహన కల్పించారు. అలాగే ప్రభుత్వం అందించే పథకాలలో లబ్ధి పొందేందుకు సహాయపడుతుందని తెలియజేశారు. కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకం ద్వారా కార్మికులు ఆర్థిక భరోసా లభిస్తుందని, కార్మికులకు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రవేశపెట్టిన ఈ పథకానికి ప్రవేశపెట్టడం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం అండి. ఈరోజు ఆనరబుల్ గౌరవ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు టైలర్స్ కాలనీ నందు వాళ్ళకి టైలర్స్కి ఈ శ్రమ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొరకు పిలిపించారండి. మేము వెళ్ళాము. ఈ శ్రమ్ కార్డ్ అనేది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారత ప్రభుత్వము ఈ శ్రమ్ పోర్టల్ అని 2021 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎందుకు ప్రవేశపెట్టడం జరిగిందంటే అసంఘటిత రంగ కార్మికులందరూ కరోనా సమయంలో కష్టాలు పడ్డారు, వారికి ఎటువంటి సహాయం చేయగలము అనే నిర్దేశిత లక్ష్యంతో అసలు భారతదేశంలో ఎంతమంది ఉన్నారనే లెక్క తీరడానికి ఒక పోర్టల్ తయారు చేశారండి. ఇందులో భాగంగా వాళ్ళకి మొదటగా యాక్సిడెంటల్ డెత్ అయితే 2 లక్షలు,
పర్మనెంట్ డిజేబుల్ అయితే 2 లక్షలు, పార్షియల్ డిజేబుల్ అయితే 1 లక్ష లాగా వాళ్ళకి ఈ పథకం కింద ఫ్రీగా చేర్చడం జరిగింది. ఈ యొక్క ఈ శ్రమ్ కార్డ్ అనేది ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ప్రతి వ్యక్తి దీనికి అర్హులు. అర్హులు కాని వారు ఎవరంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ అసెసీలు, ఈఎస్ఐ, పీఎఫ్ ఉన్నవాళ్ళు. మిగతా వాళ్ళందరూ వీటిని చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మన శ్రీకాళహస్తిలో 79,850 మందికి చేయడం జరిగిందండి. మన టార్గెట్ 1,22,000 ఇచ్చారండి. ఇప్పుడు మనం 65% చేశాము. అందుకే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క ప్రోద్బలంతో ఇంకా ముందుకెళ్లాలని చెప్పి కోరడం జరిగిందండి. మీరేమన్నా అడిగితే చెప్తారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ పూజా కార్యక్రమాలు వేదోక్తంగా నిర్వహించారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పవిత్రోత్సవాల అంకురార్పణ పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో విశేష హోమ పూజాది కార్యక్రమాలు నిర్వహించి పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో వెలసి ఉన్న శ్రీకాళహస్తీశ్వరునికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవికి పవిత్రోత్సవాలు ప్రారంభం సందర్భంగా అంకురార్పణ పూజలను చేపట్టారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు. అనంతరం ఆలయం వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి విశేష హోమాది పూజాది కార్యక్రమాలను వేదయుక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి విశేష హోమ పూజలను వేదోక్తంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో వేదోక్తంగా అంకురార్పణ పూజలు చేశారు. అంకురార్పణతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా శ్రీకారం చుట్టారు. వార్షిక బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఈ విశేష ఉత్సవంలో డిప్యూటీ ఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఓటేరు కాలువ పరిశుభ్రపరిచే అభివృద్ధి కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఓటేరు కాలువ పరిశుభ్రం చేసేందుకు 25 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురువారం పూజాది కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో శ్రీకాళహస్తి దినదినాభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, ఇందుకు నిదర్శనంగా నేడు 25 లక్షల రూపాయల వ్యయంతో శ్రీకాళహస్తి ఓటేరు కాలువ పరిశుభ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో అమృత పథకం క్రింద రాష్ట్రానికి 230 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని, ఆ నిధుల సహాయంతో శ్రీకాళహస్తిలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి త్వరలోనే శ్రీకారం చుడతామని తెలిపారు. తమ ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, రాష్ట్రానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టే ప్రభుత్వమని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇదే వ్యత్యాసమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, ఖంటా రమేష్, చెంచయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. నాడు 2 నెలల క్రితం శివం టు శివం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత శివం టు శివం మీద పోతున్నప్పుడు పక్కన చెంబేడు కాలంలో ఈ గబ్బంత చూసాం, బాధేసింది. దానికి ఎట్టో రిలీఫ్ కావాలి. పైగా టోటల్ ఎంటైర్ కాళహస్తి టౌన్ నుంచి వచ్చే వాటర్ అంతా చెంబేడు కాలేజ్ వస్తుంది. కన్నల్ గారు ఆల్రెడీ క్లీన్ చేసాం, చెంబేడు కాలేజ్ వస్తుంది. సో ఇమీడియట్ దాన్ని టేకప్ చేసి ఎట్టో చేయాలని చెప్పి నీకు ఆ రోజు మీటింగ్లు చెప్పాను. 2 నెలల లోపల స్టార్ట్ చేస్తాను. 45 days అయ్యి స్టార్ట్ చేశాం. ఈరోజు కొబ్బరికాయ కొట్టాం. మేము టైం బౌండ్ ఎమ్మెల్యేని ఎప్పుడు చెప్తాను నేను. సో ఈసారి ప్రీ బౌండ్, బిఫోర్ టైం వేసుకొని కొబ్బరికాయ కొట్టాం. ఈరోజు స్టార్ట్ అవుతుంది వర్క్. దగ్గర మొత్తం కలిపి ఒక 4.5 kilometers వస్తూ ఉంది. దాంట్లో భాగంగా మరి ఎవరైతే ఈ శివం టు శివం రోడ్ వేస్తాడారో వాళ్ళకి అప్పగించి అదంతా కాస్ట్ ప్రైస్లో పెట్టుకొని పర్ కిలోమీటర్ వచ్చారో డీటెయిల్స్ మీకు ఇస్తారు. అవన్నీ చేసుకొని మొత్తం ఎంబేడ్ కాలం మొత్తం క్లీన్ చేసుకొని వాటర్ వెయిట్ చేస్తాం. రెండోది
అమృత్ స్కీమ్ కింద కూడా మనం లెటర్ ఇచ్చినాం. కొంతమంది అప్పుడు అన్నారు ఏదో గెలిచిన వెంటనే ఈయన ఎమ్మెల్యే అయినాడా ఎంపీ అయినాడా అని, ఢిల్లీ పోయినా. ఆ రోజు విజన్ పెట్టుకొని ఢిల్లీకి పోయి లెటర్ ఇచ్చాను కాబట్టి కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ 260 కోట్లకి 238 కోట్లకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయమని చెప్పి అక్కడి నుంచి ఇచ్చారు. ఈ ఇయర్ లోకేష్ అన్న వాళ్ళ కాన్షియన్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ అగైన్ ఐఎమ్ పుట్టింగ్ టైం బౌండ్ ఫర్ మై సెల్ఫ్. నెక్స్ట్ ఇయర్ దేవుడి దయ వల్ల ఈశ్వరుడి దయ వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఎక్కడైతే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అవన్నీ వేస్తాం అన్ని దగ్గర మెషెస్ నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేస్తాం. కొట్టి మెషెస్ పెడతాం. ఎక్కడైతే కరెక్ట్ అవుతుందో అక్కడే క్లీన్ చేసుకొని ఒక కొత్త సిస్టమ్ తయారు చేస్తుంది. సో మళ్ళా చెప్తాడా, చిత్తశుద్ధున్న ప్రభుత్వం, చిత్తశుద్ధున్న ఎమ్మెల్యే మీకు అలా దొరికాడు. అది చదువు ఉన్నాడు, చదువు లేనంటే చేస్తాం. ఒకవేళ అవసరం ఉన్నా పెంచుకుంటాం. సో దే హావ్ గివెన్ అస్ ఫ్రీ బడ్జెట్ ఫ్రీ హ్యాండ్. సో ఇది క్లీనింగ్ దాని ప్రకారం ఎంత దూరం వస్తే అంత చేసుకుంటా. మినిమం 20 lakhs అయితే అవుతుంది. దానిపైన ఇంకొక 10-15 lakhs అయ్యే అవకాశం. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటిని అధికారులు తనిఖీ చేస్తున్నారు. లిక్కర్ అక్రమ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగృహంలో విజిలెన్స్ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ సిఐ నిరంజన్ కుమార్, సిట్ అధికారులు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటికి చేరుకొని తనిఖీలను నిర్వహిస్తున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి సతీమణి లక్ష్మీలను విచారణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నక్షా రీసర్వే కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులకు సూచించారు. కచ్చప్పి ఆడిటోరియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం నక్షా ఓరియంటేషన్ కార్యక్రమాన్ని వార్డు ప్లానింగ్, అమ్యూనిటీ సెక్రటరీలు, వీఆర్ఓలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ సర్వే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసిందని తెలిపారు. అందులో తిరుపతి నగరంను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో చిన్న చిన్న స్థలాలు ఉండడం వలన జాగ్రత్తగా సర్వే చేయాలని అన్నారు. నగరంలోని అన్ని ప్రాపర్టీస్ క్షుణ్ణంగా సర్వే చేసేలా 50 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మీరందరూ మీకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి రికార్డు చేయాలని తెలిపారు. ఈ సర్వే 60 రోజుల్లో పారదర్శకంగా పూర్తి చేయాలని అన్నారు. సర్వేకు వెళ్లినప్పుడు స్థానిక నాయకులను కలుపుకొని వెళ్లాలని అన్నారు. ఈ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముందుగా ప్రభుత్వ భూములను గుర్తించాలని అన్నారు. ఎవ్వరూ ఎటువంటి పొరపాట్లకు పాల్పడినా ఆన్లైన్ భూ రికార్డుల తయారీలో ఇబ్బందులు వస్తాయని జాగ్రత్తగా సర్వే చేయాలని అన్నారు. సర్వే పూర్తయిన తర్వాత నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు అన్ని డిజిటల్ రికార్డింగ్ అవుతాయని, భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఉండవని అన్నారు. నక్షా సర్వేకి వచ్చిన బృందానికి నగరంలోని అన్ని భవనాల యజమానులు, స్థల యజమానులు భూ రికార్డుల పత్రాలను చూపించి ఆన్లైన్ రికార్డులో మీ స్థలాలను భద్రపరచుకోవాలని తెలిపారు. ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ పారదర్శకరమైన భూ రికార్డులు ఏర్పాటు చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని భూ రికార్డులు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు. దేశవ్యాప్తంగా 152 నగరాలు, ఆంధ్రాలో 10 నగరాలను పైలట్ ప్రాజెక్టుల కింద ఎంపిక చేశారని తెలిపారు. అందులో తిరుపతి ఎంపిక కావడం అదృష్టమని అన్నారు. అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా, పారదర్శకంగా సర్వే నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు సదాశివం, ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ కుమారమ్మ, రజక కార్పొరేషన్ మెంబర్ చంద్ర, కార్పొరేటర్లు కుమారి, అనిత, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డీసీపీ ఖాన్, తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్, ఆల్ సెక్రటరీస్ అందరికీ గుడ్ మార్నింగ్. మీ అందరికీ తెలిసి ఉంటుంది, మనం ఫెబ్లో ఒక ఇలా లాంచ్ మీటింగ్ పెట్టుకొని మనం పోస్టర్ కూడా లాంచ్ చేశాము. దాని తర్వాత ఏదైతే డ్రోన్ ఫ్లై, మళ్ళీ మనకి డ్రోన్ ఫ్లై జరిగి, ఫస్ట్ డ్రోన్ ఫ్లై చేసింది కాక మళ్ళీ అఫ్రెష్గా డ్రోన్ ఫ్లై జరిగి, తర్వాత ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ కూడా మనకి రావడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న టాస్క్ ఈ షేప్ ఫైల్స్ ఏవైతే మనం చేయాలో షేప్ ఫైల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్, ల్యాండ్ రికార్డ్స్, మనం ఆన్లైన్ చేసిన ప్యూరిఫికేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఆ వేరియేషన్ 10% వస్తే ఆ వేరియేషన్ కూడా తగ్గించి తహసీల్దార్ ఆఫీస్లో కూడా రెక్టిఫికేషన్ అనేది జరుగుతుంది. దానికి ఆల్ విఆర్ఓస్, ఆల్ ప్లానింగ్ సెక్రటరీస్ షాల్ పార్టిసిపేట్ ఇన్ దట్. ఆ ప్యూరిఫికేషన్ అయిపోయి సర్టిఫై చేసి మనము ఏదైతే మన మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా ఉందో అంతా మనము టీఎస్ఆర్తో సహా, టౌన్ సర్వే రికార్డ్తో సహా మనము ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. సో అంత రికార్డు ఆన్లైన్ చేసిన తర్వాత వేరియేషన్ అనేది ఇట్ షుడెంట్ బి మోర్ దాన్ 1 to 2%.
సో 1% లోపల ఉంటే ఇంకా మంచిది. మనకి ఈ గ్రౌండ్ ట్రూతింగ్ చేసినప్పుడు పెద్దగా ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో అది తహసీల్దార్ ఆఫీస్లో ఐ రిక్వెస్ట్ టు కంప్లీట్ బై టుమారో, అంటే సాటర్డేకి మీరు కన్ఫర్మ్ చేస్తే, బికాస్ మనకి రోవర్స్ కూడా 10 రోవర్స్ ఉన్నాయి. అండ్ టైల్ మ్యాప్స్ సిడిఎంఏ ఆఫీస్ నుంచి పంపిస్తారు. అంత లోపల మనము ఈ టీమ్స్ ఏవైతే ఫామ్ చేసామో, అడ్మిన్, ప్లానింగ్ అండ్ విఆర్ఓ, యూ విల్ బి 1 టీమ్ ఫర్ ఈచ్ వార్డ్. అంటే 50 టీమ్స్ ఫామ్ చేసాము. ఒక్కొక్క టీం వార్డుకు ఉంటారు. మిగతా సెక్రటరీస్ ఎవరైతే టీంలో ఉంటారో వాళ్ళు యూ షుడ్ సపోర్ట్ ఫర్ ద కన్సర్న్డ్ వార్డ్. ఆ వార్డులో ఉన్న సెక్రటరీస్, అడ్మిన్, ప్లానింగ్, విఆర్ఓ, యూ షుడ్ సపోర్ట్ ఆ టీమ్ మెంబర్స్కి మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే మీ అందరినీ కూడా ట్రైనింగ్కి పిలిచాము. ఇది నక్ష మనము, ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్ ప్రోగ్రామ్. రీసర్వే ఇస్ ఎ స్టేట్ ప్రోగ్రామ్ అండర్ సెంట్రల్, బట్ దిస్ ఇస్ అ ప్యూర్ సెంట్రల్ ప్రోగ్రామ్. సో ఇట్ విల్ బీ ఫండెడ్ బై సెంటర్, ఇట్ విల్ బీ మానిటర్డ్ బై సెంటర్. నేను 2024 అక్టోబర్లో ఢిల్లీ వెళ్ళాను ట్రైనింగ్కి. సో అప్పుడు స్టార్ట్ చేశారు ఇది. మన టోటల్ 150 యూఎల్బీస్లో 10 యూఎల్బీస్ ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటే తిరుపతి ఒక పైలట్ ప్రాజెక్ట్ ఉంది. సో తిరుపతి బీయింగ్ అ పైలట్ ప్రాజెక్ట్, మనం ఏవి మిస్టేక్స్ అంటే వీ హ్యావ్ టు రెక్టిఫై ద మిస్టేక్స్ అహెడ్. మనం ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. బికాస్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. రీసర్వే మీరు ఇంతవరకు అర్బన్ రీసర్వే చేసి ఉండరు. ఎంతమంది చేశారు రీసర్వే? ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? టీటీడీ ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు శశి విద్యా సంస్థల తరఫున భారీ విరాళాన్ని అందజేశారు. శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఇలా దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు స్వామివారి మీద ప్రేమతో మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు డబ్బులు, బంగారాలు, వెండివి వంటి కానుకలను హుండీలో వేస్తారు. మరికొందరు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలు ఇస్తారు. ఈ విరాళాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటాయి. తాజాగా మరో భక్తుడు తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేశారు. పేదవారు, భక్తుల ప్రాణాలు కాపాడే కీలకమైన ప్రాణదాన ట్రస్ట్ కోసం ఇచ్చారు. ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ ద్వారా వైద్యం అందిస్తారు. తిరుమల శ్రీవారికి శశి విద్యా సంస్థల చైర్మన్ భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు శశి విద్యా సంస్థల తరఫున సుమారు 1,11,111 రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ మేరకు శశి విద్యా సంస్థల అధినేత బూరుగుపల్లి రవికుమార్ దంపతులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళం డీడీని అందజేశారు. విరాళం అందజేసిన దాత రవికుమార్ దంపతులను టీటీడీ చైర్మన్ ఘనంగా అభినందించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 6వ తేదీన చెలో విజయవాడకు వేలాది మంది విద్యార్థులు తరలి రావాలని నాయకులు పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉండడంతో రాష్ట్రంలోని విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వారి చదువులు సజావుగా కొనసాగడం లేదని, ఫీజులు చెల్లించాలని కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నా కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అక్బర్, భగత్ రవిలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని విజయవాడకు విద్యార్థులందరూ తరలి రావాలని పోస్టర్ విడుదల చేసి పిలుపునిచ్చారు. నేటి ధరలు విపరీతంగా పెరిగినా ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులు మెస్ ఛార్జీలు మాత్రం నామమాత్రంగా ఉన్నాయని, ఒక్కో విద్యార్థికి 1,500 రూపాయల నుంచి 1,600 రూపాయలు నెల వరకు ఏ విధంగా సరిపోతుందని వారు ప్రశ్నించారు. 50 రూపాయలకు 3 పూటల భోజనం ఏ విధంగా తినగలరని, కావున తక్షణమే 3,000 రూపాయలను మెస్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, ప్రభుత్వ హాస్టళ్లకు ప్రత్యేక నిధులు కేటాయించి హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలలకు విద్యార్థులు ప్రజాస్వామ్యం కాపాడాల్సింది పోయి విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాలను నివారించే చర్యలకు పూనుకోవడం దుర్మార్గమైన చర్య అని వారు వర్ణించారు. నేటి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గత ప్రభుత్వంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలను నిర్వహించాలని, విద్యార్థులు ప్రజాస్వామ్యం కాపాడుకుందామని యువగళంలో మాట్లాడి అందరూ కలిసి పోరాడదామని చెప్పి, నేడు ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యార్థులు ప్రజాస్వామ్యంను గొంతు నిలిపే సర్కులర్లు తీసుకురావడం తగదని, తక్షణమే ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యారంగం ప్రధాన డిమాండ్స్ సాధనకై సెప్టెంబర్ 6వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, విద్యార్థుల హక్కుల కోసం అందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు, యూనివర్సిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా ఈరోజు విద్యారంగ సమస్యలపై ఏమాత్రం ఈరోజు శ్రద్ధ వహించకుండా ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు చాలా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు విద్యలో విప్లవం తీసుకొస్తామని చెప్పినటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు రాష్ట్రంలో అనేక మంది వేలాది మంది విద్యార్థులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నా ఈరోజు కేవలం అధికారులతో సమీక్ష తప్పితే ఈరోజు విద్యార్థుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేవు. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న ప్రధానమైనటువంటి సమస్య స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్. స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టి ఈరోజు డైరెక్ట్గా విద్యార్థులు సజావుగా చదువుకోండి, గత ప్రభుత్వం స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ అనేక రకాల విద్యార్థులను ఇబ్బంది పెట్టింది ఇవ్వకుండా, కానీ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తనీయకుండా ఖచ్చితంగా మేము కళాశాలకే ఫీజులు చెల్లిస్తాము, విద్యార్థులు ప్రశాంతంగా చదువుకొని మీ చదువులు పూర్తి చేసుకొని గొప్ప భవిష్యత్తును నిర్మించుకోండి అని చెప్పినటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు 14 నెలలు గడుస్తుంది. ఈరోజు కళాశాలకి ఏమాత్రం మీరు ఫీజు చెల్లించలేదు. ఈ ఫీజు చెల్లించలేకపోవడం వల్ల కళాశాల యజమానులు అందరూ కూడా ఈరోజు విద్యార్థులు ప్రభుత్వంతో సంబంధం లేదు, మా ఫీజులు మాకు చెల్లించండి అని చెప్పేసి విద్యార్థులని ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అనేక మంది విద్యార్థులు ఆ ఫీజులు చెల్లించలేక పరీక్షలకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే కాకుండా ఈరోజు విద్యను పూర్తి చేసుకొని ఉద్యోగ అవకాశాల కోసం పోయేటువంటి విద్యార్థులు కూడా ఈరోజు ఆ సర్టిఫికేట్లు ఇవ్వలేక ఫీజులు చెల్లించలేక అనేక మంది అవస్థలు పడుతున్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ఈ విషయం తెలియదా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇదే కాదు, ఈరోజు రాష్ట్రంలో హాస్టల్ విద్యార్థులు ఈరోజు గత ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈరోజు విద్యార్థుల హాస్టల్ సమస్య అలానే నెలకొని ఉన్నాయి. ప్రధానంగా హైకోర్టే ఈరోజు జోక్యం చేసుకొని ఈరోజు స్వతంత్రంగా హైకోర్టే ఈరోజు విద్యార్థులు హాస్టల్ సమస్యలు అనేకం నెలకొని ఉన్నాయి, మీరు ఇంతకీ దాని మీద ఏం చేస్తున్నారు, మీ పిల్లలు అయితే ఇక్కడ చదివినిస్తారా అనేటువంటి ఆశ్చర్యాన్ని ఈరోజు హైకోర్టు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయ వేసే విధంగా ఈరోజు మొన్న చెప్పింది. మళ్ళీ ఈరోజు హాస్టల్లో సమస్యలపైన మంత్రులు, కలెక్టర్లు, అనేక మంది అధికారులు సమీక్షిస్తున్నారు తప్పితే క్షేత్రస్థాయిలో ఈరోజు విద్యార్థులు నెలకొంటున్న సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా వర్షాలు వస్తే అనేక సొంత బిల్డింగ్ లేక విద్యార్థులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు. మరి ఈరోజు హాస్టల్ సమస్యలపైన ఈరోజు మెస్ ఛార్జీలు లేవు. మెస్ ఛార్జీలు ఈరోజు ఒక విద్యార్థికి 1,500 నుంచి 1,600 రూపాయలు ఇస్తున్నారు. ఆ 1,500, 1,600 అంటే ఒక్క రోజుకి 53 రూపాయలు, 50 రూపాయలు ఇస్తే ఆ విద్యార్థి 3 పూట్ల అన్నం ఏ విధంగా తినగలుగుతాడు? ఈరోజు మీరు మంత్రులు మీటింగ్లు పెట్టుకుంటే ఒక రోజు ఖర్చు 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల దాకా ఈరోజు ఖర్చులు పెడతారే. మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మాత్రము 53 రూపాయలకి ఈరోజు 3 పూట్ల అన్నం తిందంటే ఏ విధంగా తినగలుగుతారు? కనీసం మీ అధికారులకి కనీసం బుద్ధి ఉందా అనేటువంటి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ రేటు ధరలకు అనుగుణంగా ఈరోజు విద్యార్థులకి మెస్ ఛార్జీలు 3,000 రూపాయలు పెంచాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీస్, రాష్ట్రంలో యూనివర్సిటీలు అన్నీ కూడా ఈరోజు ఐసీయూలో నెలకొంటున్నాయి. ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయక 15 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లేక ఒక డిపార్ట్మెంట్కి ఒక 2 అసోసియేటు, 2 అసిస్టెంటు, ఒక ప్రొఫెసర్, మొత్తం 5 మంది ఉండాలి ఒక డిపార్ట్మెంట్కి. కానీ ఈరోజు డిపార్ట్మెంట్లో చూస్తే ఒక ప్రొఫెసర్ రెగ్యులర్గా ఉన్నారు. మన 4 మంది ప్రొఫెసర్లు లేక ఈరోజు పరిశోధనలు కుంటిపడిపోయినాయి. అదేవిధంగా డిపార్ట్మెంట్లు మూసేసుకున్న పరిస్థితి ఏర్పడింది. అంటే ఈరోజు విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ విద్యాన్ని నీరు గార్చేటువంటి చర్యలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈరోజు ఈ విద్యారంగ సమస్యలు ఇప్పటికైనా లోకేష్ బాబు గారు స్పందించాలి. తక్షణమే విద్యారంగంలో ప్రక్షాళన చేసి విద్యార్థుల సమస్యలను, పోస్టులను భర్తీ చేయాలి, విద్యార్థి సమస్యలు పరిష్కరించాలి. ఇటువంటి విద్యారంగ సమస్యలపైన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి వేలాది మంది విద్యార్థులందరూ కూడా తరలి రావాలనేసి పిలుపునివ్వడం జరుగుతుంది. నా పేరు రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హీరోయిన్ శ్వేతా పరాశర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ కథానాయికి శ్వేతా పరాశర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. Gracias.
ఆరా కొట్టుకుందో ఆ ఫోటో ఫోటో కావాలి కొట్టుకో ఫోన్లో తీరా వాసన తీస్తా తినా సోముగడ్డ తీసుకో సోమురా అవును నువ్వు రా పక్కకు వచ్చింది ఇంకేం పని పేరు కనుక పేరెంత అయిపోయిందబ్బా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈలు పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమలో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని, పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపిసితో జరిగిన సమీక్షలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విధానంలో మే 2025 నుండి 2231 పరిశ్రమలకు గాను 2183 అనుమతులు ఇచ్చామని, మరో 44 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 46 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు 4.43 కోట్ల రూపాయలు అందించడానికి నేడు ఆమోదం తెలిపారు. పెట్టుబడి సబ్సిడీ 12, విద్యుత్ సబ్సిడీ 12, వడ్డీ రాయితీ 15, సేల్స్ ట్యాక్స్ రాయితీ 4, స్టాంప్ డ్యూటీ 4 యూనిట్లకు అనుమోదించారు. క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ప్రింటింగ్ క్లస్టర్, తిరుపతి, కళంకారీ క్లస్టర్, శ్రీకాళహస్తి, నారాయణవనం పవర్లూమ్ క్లస్టర్, ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్ తిరుపతి ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ నారాయణవనం పవర్లూమ్ క్లస్టర్ మరియు ఫోటో ఫ్రేమ్ క్లస్టర్ తిరుపతి రాష్ట్ర స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కొరకు పంపారని తెలిపారు. పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు, వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఏపీఐఐసి ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, ఇంకా ప్రారంభించని వాటిని త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వార్షిక వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అంశాల ఆధారంగా ఆయా ప్రాంతాల వార్షిక వ్యాపార సౌలభ్యం యొక్క సూచిక. ఇది అమలు చేయడంలో రాష్ట్రాల పురోగతి ఆధారంగా భారత ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమ అంతర్గత వాణిజ్యం ప్రమోషన్ విభాగం ద్వారా రాష్ట్రాల ర్యాంకింగ్ను 2015 నుండి ఇవ్వబడుతోందని, ఇది పెట్టుబడులను సంస్కరించడానికి, ఆకర్షించడానికి రాష్ట్రాల సుముఖతకు ప్రతిబింబిస్తాయన్నారు. పారిశ్రామిక వ్యాపార వర్గాలకు అనుకూల విధానాలు కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. 2024 సంవత్సరానికి సంబంధించిన ర్యాంకింగ్స్ కోసం డిపిఐఐటి సర్వేను చేపట్టడం జరుగుతోందని, ఈ ప్రక్రియను ఈఓడిబి యందు సేవలు పొందిన వినియోగదారులు వివరించడానికి గాను ఈఓడిబి అవుట్ రీచ్ వర్క్షాప్ను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ఈఓడిబిలో వివిధ రకాలైన సేవలను 18 ప్రభుత్వ శాఖల ద్వారా పొందడం జరుగుతోందని, ఈ విధానంలో నూతన మార్పులు, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన సంస్కరణలను గురించి పారిశ్రమల శాఖ ప్రతినిధిగా వచ్చిన రాజా హర్ష పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశ్రమల ప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, జోనల్ మేనేజర్ ఏపీఐఐసి తిరుపతి విజయ్ భారత్ రెడ్డి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రామకృష్ణారెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, రవాణా శాఖ అధికారి మురళీమోహన్, ఎల్డీఎం రవికుమార్, సంబంధిత జిల్లా అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో తిరుపతిలో జరిగే క్రెడాయి ప్రాపర్టీ షోను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి లీలామహల్ జంక్షన్ వద్ద గల క్రెడాయి కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ తిరుపతి డిబిఆర్ హాస్పిటల్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు క్రెడాయి ప్రాపర్టీ షో వైభవంగా నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఈ ప్రాపర్టీ షోలో ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్, విల్లాస్, స్టీల్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఫర్నిచర్, పెయింటింగ్స్, హోమ్ లోన్స్కు సంబంధించిన ప్రముఖ బ్యాంకులు, ఆటోమొబైల్స్ మరియు ఇతర కంపెనీలు అనేక స్టాల్స్లో పాల్గొననున్నాయని తెలియజేశారు.
ప్రజలు ఇక్కడ తుడా అప్రూవల్తో కూడిన అన్ని అనుమతులు కలిగిన క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ను చూడవచ్చని, కొనుగోలు చేయవచ్చని, ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు చేయదలిచిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రారంభోత్సవానికి తిరుపతి ప్రజలు మరియు పరిసర ప్రాంతాల వారందరూ హాజరై సదవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ చైర్మన్ కె గోపీనాథ్, ప్రెసిడెంట్ ఎం రాంప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఏ రాజేష్ బాబు, సెక్రటరీ పి నరసింహారెడ్డి, ట్రెజరర్ కె హరికృష్ణ తదితరులు తిరుపతి ప్రజలకు ఈ మేరకు పిలుపునిచ్చారు. సో ఈ 2025 ప్రాపర్టీ ఎక్స్పో క్రెడాయ్ కండక్ట్ చేస్తూ ఉంది. తిరుపతిలో నిర్మాణ రంగానికి క్రెడాయ్ చేస్తున్న సేవలు, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు అందిస్తున్న మెసేజ్ చాలా ఉపయోగం. అందరూ వచ్చి ఒకే ప్లాట్ఫామ్ పైన ఈ ఈవెంట్ని, ఈ ఎగ్జిబిషన్ని చూసి వాళ్ళకు కావాల్సిన ఏమైనా సమాచారం కానీ, కోసినీరు కానీ, మా బిల్డర్స్ని కానీ, సప్లయర్స్ని కానీ ఎవరిని అడిగినా కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి ఒకే ప్లాట్ఫామ్ పైన అన్ని విధాల బ్యాంకర్స్ ఉంటారు, సప్లయర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగం. సో ఈ ఈవెంట్కి మ్యాక్సిమం తిరుపతి ప్రజలందరూ వచ్చి ఈవెంట్ చూస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఆ విధంగా ఈ ప్లాట్ఫామ్కి తిరుపతి క్రెడాయ్ ద్వారా మేము అందిస్తున్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. గత 12 సంవత్సరాల నుంచి ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. పోయిన సంవత్సరం ఒకసారి చేయలేకపోయాం. అలాగే నిన్న జిఎస్టీలో సిమెంట్కు మాత్రం జిఎస్టీ పైన 28% నుంచి 18% వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది నిర్మాణదారులకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మిగతా విషయాలైన బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కానీ, జిఎస్టీలు కానీ, సేమ్ టైం రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇవి కూడా కొద్దిగా గవర్నమెంట్ తగ్గించగలిగితే ఈ ఎవరైతే సొంత ఇంటి కల నెరవేరడానికి చాలా ఉపయోగం ఉంటుంది. గవర్నమెంట్కి ఆ విజ్ఞప్తిని ఇస్తుంది. సేమ్ టైం క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1200 మంది మెంబర్స్ ఉన్నారు. చాలా పెద్ద నిర్మాణ అసోసియేషన్ ఇది. తిరుపతిలో దాదాపు 60 మందితో మేము మెంబర్స్ ఉన్నాము. అందరూ కూడా రూల్ ప్రకారం, రేరా రూల్ ప్రకారం చేస్తాం. మా దగ్గర ఒకసారి ఆ బిల్డింగ్ తీసుకుంటే దాదాపు బంగారు కొన్నట్లే. అన్ని రకాల అప్రూవల్స్తో మేము కడుతున్నాం. ఈ మెసేజ్ మాత్రం తప్పకుండా పోవాలి. చాలామంది డీవియేషన్స్ కడుతున్నారు. అది ఎప్పటికైనా ప్రజలు ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ ఏ పాలసీ, అట్లాంటి పాలసీ ఏదైనా హైదరాబాద్లో హైడ్రా తీసుకొచ్చారు, అట్లాంటి పాలసీలు వస్తే చాలా ఇబ్బంది పడతారు. ఎమ్మెల్యేలు 2 వస్తున్నారు. మన టీటీడీ చైర్మన్ వస్తారు. ఇంకా మన తుడా చైర్మన్, మన యాక్చువల్గా తుడా చైర్మన్ మా మెంబరే, క్రెడాయ్ మెంబర్ ఆయన. యాక్చువల్గా నారాయణ గారిని వస్తామని చెప్పారు. ఆయన టైం కరెక్ట్గా చెప్పలేదు. మన ఎమ్మెల్యే నమస్కారం అండి. క్రెడాయ్ ఈజ్ ఎ నేషనల్ ఆర్గనైజేషన్. 21 స్టేట్స్లో క్రెడాయ్ ఉంది. ఈ ఆంధ్రాలో 21 చాప్టర్స్ ఉన్నాయి. లైక్ తిరుపతి, అనంతపురము, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఇలాగా వాటిలో పార్ట్ అయినందుకు మేము హ్యాపీగా ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు ప్రతి సంవత్సరం క్రెడాయ్ ఒక ప్రాపర్టీ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తాం. తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ మేమే క్రెడాయ్ మెంబర్స్ ఏమైతే కన్స్ట్రక్షన్స్గా చేస్తూ ఉన్నామో, అపార్ట్మెంట్స్, విల్లాసు, హై రైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇంకా కొంతమంది ఓపెన్ ఫ్లాట్స్ కూడా మేము చేస్తున్నాం. వాటిని అన్ని చోట్లకి ప్రజలు వెళ్ళే ఓపిక ఉండదు. కొన్ని ఎక్కడున్నాయో తెలియకపోవచ్చు కూడా. వాళ్ళందరూ మేమందరం కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. శ్రీ కన్వెన్షన్ హాల్లో 5th, 6th, 7th డిబిఆర్ హాస్పిటల్ రోడ్లో రేపు పొద్దున 10 గంటలకి నుంచి స్టార్ట్ అవుతుంది. మా షో ఇనాగరేషన్ ఉంటుంది. అప్పటి నుంచి ప్రతిరోజు 9 నుంచి రాత్రి 8-9 వరకు కూడా నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, బ్యాంకర్స్, ఫైనాన్స్ ఇచ్చే ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇట్లాంటి చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని బిల్డింగ్ మెటీరియల్స్, ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కాకుండా సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా వాళ్ళు మెటీరియల్స్ మీద వాటర్ ప్యూరిఫైయర్స్, సోలార్ ఎక్విప్మెంట్స్, మిగిలిన మామూలు సిమెంటు, స్టీలు, ఇట్లాంటి వాళ్ళు లిఫ్ట్లు, వీళ్ళందరూ కూడా స్టాల్స్ పెడతా ఉన్నారు.
ఫర్నిషింగ్స్, డెకార్స్ వీళ్ళందరూ కూడా వస్తారు. కాబట్టి ప్రజలందరూ తిరుపతి చుట్టుపక్కల, తిరుపతి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ 3 రోజుల్లో మా స్టాల్స్ని సందర్శించి మీరు అక్కడికక్కడే మీ ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవచ్చు, బార్గెనింగ్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కన్సల్ట్ అవ్వచ్చు. అక్కడికక్కడే కూడా ఈ 3 రోజుల్లోనే సైట్ విజిట్స్ చేసుకుని 3 రోజుల్లోనే మీ ప్రాపర్టీ కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, సిపిఆర్, వసుంధర, అస్వి కన్స్ట్రక్షన్స్, అట్లాంటి పెద్ద స్టాల్స్, స్పాన్స్ మినిస్టర్ గారు కూడా వస్తారు. మనం మొత్తం 57 స్టాల్స్ ఉన్నాయి. వాటిలో ప్రీమియం స్టాల్స్ చాలామంది చేస్తారు. అంటే రేపు పొద్దున్నే ఇనాగరేషన్ రాకపోయినా బిల్డింగ్ మెటీరియల్స్, చిన్న చిన్న బ్యాంక్స్ అట్లాంటివంతా సెకండ్ హాల్. మనం శ్రీ కన్వెన్షన్లో ఫస్ట్ హాల్ అంటాం కదా, సెకండ్ హాల్ ఉంది. ఫస్ట్ హాల్ మొత్తం మన స్టాల్సే ఉంటాయి, ఇంక్లూడింగ్ కళ్యాణ మండపం అండ్ డైనింగ్ ఏరియా కూడా ఉంటాయి. బయట కూడా కొన్ని ఉన్నాయి. మర్చిపోయాను, యాక్చువల్లీ మెయిన్ స్పాన్సర్స్ ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద స్టాల్స్ అందంగా ఉంటాయి చూడడానికి కూడా. తర్వాత కూడా ఫస్ట్ హాల్ మొత్తం పెద్ద హాల్సే ఉన్నాయి. నెక్స్ట్ హాల్లో డెకరేటివ్ ఐటమ్స్, టాప్ ఎండ్ మోడల్స్ ఉన్న కార్స్ లైక్ బెంజు, ల్యాండ్ రోవరు, ఇట్లాంటి కార్సు ఉన్న ఆటో పెవిలియన్ ఒకటి పెడుతున్నాము. దాంతోపాటు ఎగ్జిబిషన్లో పెడుతున్నాం. కాబట్టి అట్ ద సేమ్ టైం మీరు హౌసెస్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కార్లని కూడా చూసుకొని వాటిలో మోడల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మీరు అవేర్నెస్ తెచ్చుకోవడానికి ఇది నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ షో, ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఎగ్జిబిషన్ లాగా అనుకొని ఏదైనా నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళందరూ వస్తారు, ఆ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్. స్పెషల్ సెషన్స్ కూడా ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఉంటాయి. లైక్ ఐఐటి ప్రొఫెసర్స్, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్స్, టీచర్స్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్స్ మాట్లాడడం, ఏదైనా అవసరమైతే అడిగి తెలుసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఛాన్సలర్స్ కూడా ఒకరిద్దరు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తన బాధ్యతలు మరింత పెరిగాయని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జల్లి మధుసూదన్ అన్నారు. తిరుపతి పెద్దకాపు లేఅవుట్లోని ఓ ప్రైవేట్ హోటల్లో గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీడీ బాలాజీ, డాక్టర్ నరేష్, మల్లకుప్పం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క నిర్మాణంలో భాగంగా సంస్థాగత నియామకాలు ఇటీవల సమావేశానికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి, అలాగే మా ఉపాధ్యక్షులు అయినటువంటి కోల ఆనంద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జనరల్ సెక్రటరీలు బాలాజీ గారికి, నరేష్ గారికి, ఉపాధ్యక్షులైన మల్లంకుప్ప శేఖర్ గారికి, అలాగే నా ముందున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి, కార్యకర్తలందరికీతో పాటు ముఖ్యంగా ఈనాటి మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతినిధులైనటువంటి ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే ఫోటోగ్రాఫర్లకి, మిగిలిన విభాగాలు ప్రైవేట్లో ఉన్న ఛానల్స్ అన్నిటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎలక్ట్రాన్ మీడియాలకు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం భారతదేశంలో. ఎందుకు చెప్తున్నానంటే స్వతంత్రం రాకముందే 1920 సంవత్సరంలో స్థాపించినటువంటి ఒక శక్తివంతమైన సంస్థ. మనందరికీ తక్కువ తెలుసు, వింటూ ఉంటాం ఆర్ఎస్ఎస్ అని.
రాష్ట్రీయ సేవా సంఘ్ అని. అది రేపు విజయదశమి 2025కి 100 సంవత్సరాల వసంతోత్సవాలు జరుపుకుంటున్నాయి. ఈ 100 సంవత్సరాల వసంతోత్సవాలు భారతదేశంలో చాలా పెనుమార్పులు వచ్చాయి, మనందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా ఒక చిన్న ఆలోచనతో, ఒక హిందూ సంఘటనతో స్థాపించినటువంటి ఒక సంస్థ రాష్ట్రీయ సేవా సంఘ్. ఆ సంస్థలో నుంచి ఒక చిన్న వ్యక్తి ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్వయం సేవకు నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన మన దేశంనే కాదు, ప్రపంచ దేశాలన్నిటిలో కూడా భారతదేశాన్ని ఈరోజు గురుస్థానానికి తీసుకొచ్చే వ్యక్తిగా తయారంటే కూడా ఆ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తులు. సో ఈరోజు అలాంటి మార్పు కలిగిన ఈ భారతదేశంలో నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు నేనే భారతదేశంలో ఉన్న ప్రజలకు కానీ, అలాగే మా రాష్ట్ర కానీ, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి కానీ, జేపీ నడ్డా గారి గారి నుంచి, బిఎల్ సంతోష్ గారి గారి నుంచి, అలాగే ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అలాగే మధుకర్జీ గారికి, దయాకర్ రెడ్డి గారికి, కోలానంద్ గారికి, ప్రత్యేకంగా మా జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీనివాస్ గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, వివిధ నాయకులు మోర్చాల్లో, రాష్ట్రాల్లో ఉన్న మహిళా మోర్చా అయినా, యువ మోర్చా అయినా, మన కిసాన్ మోర్చా అయినా, ఎస్సీ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్టీ మోర్చా, వీళ్ళందరి నాయకత్వానికి, వివిధ సెల్స్ విభాగాల కన్వీనర్లకి, యావత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి సామాన్య కార్యకర్త కూడా ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చరిత్రలో మన దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, కానీ ఒక పేదవాడు, ఒక సామాన్యుడు, డబ్బు లేకపోయినా, గతంలో రాజకీయ అనుభవం లేకపోయినా, గతంలో అతనికి ఒక ఇంపార్టెన్స్ లేకపోయినా, అట్లాంటి సామాన్య వ్యక్తిని ఒక కీలకమైన బాధ్యతలో కూర్చోబెట్టే పార్టీ ఏదన్నా ఉంటే కూడా అది భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అది నిరూపించింది. దానికి నిదర్శనం భారతీయ జనతా పార్టీని ప్రతి ఒక్కరు కూడా గర్వించే స్థాయికి కార్యకర్తలు తీసుకురావాల్సిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారని ఈరోజు మీ పత్రికాంగా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా ముఖ్యమైన అంశం ఏంటంటే, దేశంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకొస్తూ పాటు ఇటు పాకిస్తాన్, అలాగే కాశ్మీర్ సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తూ, అదే కాకుండా ఇక్కడున్న సామాన్యుని అందలం ఎక్కించే భాగస్థులుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఒక ప్రాధాన్యతని ఇస్తూ, వాళ్ళని వ్యవసాయ రంగంలోనే కాదు, ఆర్థిక రంగంలోనే కాదు, వివిధ ఎడ్యుకేషన్ సంబంధించి, హెల్త్ సంబంధించి అన్ని విభాగాల్లో కూడా ఈరోజు ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్న పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది. సో ఇలాంటి సందర్భాలలో ప్రాథమికంగా మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిస్థితి, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో మనందరికీ తెలుసు. ఆ తర్వాత గత ప్రభుత్వం ఏదైతే మీకు తెలిసిందే, లిక్కర్ స్కామ్ కాడి నుంచి, ఇసుక స్కామ్ కాడి నుంచి, మొత్తం మైనింగ్ స్కామ్ కాడి నుంచి, భూదండాల కాడి నుంచి A to Z రాష్ట్రాన్ని అదల్పాతంలోకి తొక్కిపెట్టిన పార్టీ వైసీపీ పార్టీ. సో అలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ సమిష్టి కృషితో, కఠోరమైన దీక్షతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాభివృద్ధిగా తీసుకురావాలని కఠోరమైన దీక్ష చేస్తూ కష్టపడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చేదానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎన్డీఏ కూటమి ఏర్పడి 15 నెలల నుంచి నెలల మధ్యలో అవుతుంది, 1.5 year. ఇంకా మన చేతిలో ఉన్నది తక్కువ సమయమే ఉంది, 3 years మాత్రమే చేతిలో ఉంది. ఈ సమయంలో మన ముందున్న వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే గతంలో వాళ్ళు అడ్డగోలుగా చేసి నిలబెట్టారో, పోలవరం ప్రాజెక్టు కాడి నుంచి, అలాగే రోడ్లు, హైవేస్ కాడి నుంచి, అలాగే పారిశ్రమకు సంబంధించిన ఐటీ వర్గాలు కానీ, అది పెద్ద ఐటీ సెక్షన్స్ కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ, కుటీర పరిశ్రమలకు కానీ సంబంధించిన సమస్యల మీద కూడా ఆర్థికంగా వెనకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు ముందు పదంలో తీసుకెళ్లేదానికి కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా మనకు తెలుసు, లోకల్ విషయాలకు వస్తే ఎంతో ఆధ్యాత్మికమైన క్షేత్రం, ఎంతో పవిత్రమైన క్షేత్రం. మనము చెప్పుకోవడమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ కూడా తిరుమల తిరుపతికి ఒక పవిత్రత ఉంది. మీ సందర్భంగా మీ ద్వారా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీ నాయకులకి, పెద్దలకి నేను తెలియజేయడం ఏమంటే, దేవుడి విషయంలో, టీటీడీ విషయంలో
మీ వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ఇద్దరి మధ్య ఉన్న ఈగో కోసం టీటీడీని వాడుకోవద్దని మీ ద్వారా మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే మీరు ఏదైనా ఉంటే మీ ఇద్దరు సపరేట్గా వెళ్ళి చేసుకోవచ్చు. దాన్ని టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ముందుకు తీసుకొచ్చి దాని మీద విచిత్రమైన చేస్తే వాళ్ళు కాదు నష్టపోయేది, యావత్ భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలన్నీ కూడా చెడిపోతాయని కూడా వాళ్ళు గమనించాలని కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా భారతదేశంలో పుట్టారు, వాళ్ళు కూడా ఇక్కడ జీవిస్తున్నారు, వాళ్ళు కూడా ఇక్కడ మనం కాపాడుకుంటున్నాం. సో ఇలాంటి పరిస్థితిలో మీరు వ్యక్తిగత దూషణలకి టీటీడీని వాడుకోవద్దని, మీ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ఉనికిడి కోసం కూడా మీ వాడుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో స్వయంభుగా వెలిసిన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా టీటీడీ తరఫున చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుకళ్యాణం సందర్భంగా గురువారం టీటీడీ తరఫున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలను సమర్పించారు. సత్య ప్రమాణాలకు నిలవైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారికి టీటీడీ చైర్మన్గా తాను వెంకటేశ్వర స్వామి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఈ అవకాశం తనకు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ కు ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి తరఫున పట్టు వస్త్రాలను వినాయక స్వామి వారికి సమర్పించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి కాణిపాకం ఆలయం గురించి తెలుసునని, ఆలయం ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందిందని, అంటే దేవుని మహిమ అలాంటిదని తెలిపారు. ఇక్కడ తప్పులు చేసి ప్రమాణాలు చేస్తే శిక్ష తప్పదని అన్నారు. కాణిపాకం ఆలయం అభివృద్ధికి టీటీడీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని, ఇందులో భాగంగా ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన వీఐపీ అతిథి గృహాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు తగిన ప్రతిపాదనలు పంపించాలని, ఈ విషయంపై అధికారులతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఓ లోకనాథం, బొకాసం ఇన్ఛార్జ్ గురురాజు స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడ వినాయక స్వామికి సమర్పించడం జరిగింది. నాకు ఈ దేవాలయం గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, చదువుకునేటప్పటి నుంచి ఒకసారి వచ్చేవాడిను. అప్పటికి ఇప్పటికీ ఈ దేవాలయం రూపురేఖలు మారిపోయినాయి. అంటే ఈ దేవదేవుని యొక్క మహిమ అలాంటిది. ఎందుకంటే నాకు తెలుసు చిన్నప్పుడు ఎవరన్నా అబద్ధాలు ఆడితే ఇక్కడ వచ్చి ప్రమాణం చేయమని, తప్పుడు ప్రమాణం చేసే వాళ్ళకి శిక్షపడేది ఇన్స్టెంట్. సో అటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంకి నేను టీటీడీ చైర్మన్గా పట్టు వస్త్రాలు తీసుకురావటం నా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. సార్, ఆలయ అభివృద్ధికి టీటీడీ తరఫున మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తాం? ఇప్పుడే మాట్లాడాము, గెస్ట్ హౌస్ కట్టమన్నారు, స్టార్ట్ చేస్తాం. ప్రపోజల్ ఏమని అడిగాను. ఓకే. చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలకవర్గం కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన టౌన్ బ్యాంక్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ కమిటీ చైర్మన్గా కాండ్రా రమేష్ నాయుడు, డైరెక్టర్లుగా సురేష్, నరసింహులు, అన్సర్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం నిజాయితీగా కష్టపడే వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా గుర్తించి తగిన బాధ్యతలు అప్పగిస్తారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నందున పదవుల విషయంలోనూ కూటమి పార్టీల అభిప్రాయాలు తీసుకుని కేటాయించడం జరుగుతుందని వివరించారు. 100 ఏళ్ల పైబడి చరిత్ర కలిగిన చిత్తూరు టౌన్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని తెలిపారు. చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కాండ్రా రమేష్ నాయుడు మాట్లాడుతూ నీతి నిజాయితీతో
చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపిస్తామని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే, టౌన్ బ్యాంక్ కమిటీ సభ్యులు, భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు కలిసి పీసీఆర్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా పరిషత్ సమావేశ మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ నరసింహులు, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజులు, తదేపా నాయకులు చంద్రప్రకాష్, వెంకటేష్ యాదవ్, జయచంద్ర నాయుడు, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. మా పైన చిత్తూరు శాసనసభ్యులు వారు తెలుగుదేశం పార్టీకి నేను కష్టపడి పనిచేసినందుకు కార్యకర్తగాను గుర్తించి 30 ఏళ్లుగా నేను తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నందుకు చిత్తూరు శాసనసభ్యులు గారు ఆశీస్సులతో నాకు ఈరోజు చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్గా నియమించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, వారు నా పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్యాంకు పురోభివృద్ధికి కృషి చేస్తానని, శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, నేను నీతి నిజాయితీతో పనిచేస్తాను, రూపాయి కూడా అవినీతి పాల్పడకుండా బ్యాంక్ అభివృద్ధికి పాటుపడతానని ఎమ్మెల్యే గారికి ఈ సభాముఖంగా దైవ సాక్షిగా ప్రమాణం చేసి హామీ ఇస్తున్నాను. వారు నా పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయను. అదేవిధంగా బ్యాంక్ సిబ్బందికి కూడా వాళ్ళ సమస్యలు ఏమున్నా కూడా కానీ బ్యాంకులో చాలా ఇబ్బంది పడినారు. బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బందికి చాలా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి కొన్ని. అవి నేను 2014 నుంచి 2019 వరకు పనిచేసినప్పుడు కూడా నేను గుర్తించాను. వాటిని కూడా బ్యాంకు సిబ్బందికి ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయాలో చిత్తూరు శాసనసభ్యుల వారి గారితో సంప్రదించి వారి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన న్యాయం కూడా చేస్తారని కూడా సభకు హామీ ఇస్తూ, నేను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ నా పైన ఉంచిన తెలుగుదేశం పార్టీ వారు నాకు ఇచ్చిన పదవిని తెలుగుదేశం పార్టీకి కానీ, నాకు వ్యక్తిగతంగా కానీ, చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు కానీ, బ్యాంకు పాలకవర్గ బ్యాంకు యొక్క షేర్ హోల్డర్లకు కానీ ఎలాంటి ఒక్క రూపాయి కూడా అవినీతి పాల్పడకుండా రూపాయి పైసాను కాపాడుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఎమ్మెల్యే గారికి నేను హామీ ఇస్తున్నాను. ఎమ్మెల్యే గారికి నేను ఎట్టికి రుణపడి ఉంటాను. ఓకేనా? ఈరోజు ఇప్పటిదాకా అందరూ ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వారందరూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎవరైతే గడిచిన 42 సంవత్సరాల్లో పార్టీకి నీతి నిజాయితీతో పనిచేస్తున్నారో వారికి పార్టీ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరికైతే లెటర్స్ ఇస్తా ఉన్నారో గతంలో పదవులు దక్కేది, అంటే ఎమ్మెల్యేకి నచ్చిన వారు కావచ్చు, లేదా ఎమ్మెల్యేకి చుట్టరికం కావచ్చు, లేదా ఏదో ఒక రకమైన పద్ధతిలో పదవులు దక్కేది. కానీ 2024లో ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పడి శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ఇప్పుడైతే మాధవ్ గారు, అప్పట్లో మన అన్న ఎన్టీ రామారావు గారి కూతురు మన పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండే సమయంలో ఆ ముగ్గురు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు. 3 పార్టీలు కలిపి ఎన్నికల్లో ఘన విజయం సాధించినాం కాబట్టి ఏదైనా పదవి ఇవ్వాల్సి వస్తే 3 పార్టీలకు సంబంధించిన నేతలు మాట్లాడి ఇక్కడ నుండి ఏవైతే ప్రపోజల్స్ గతంలో ఎన్నికల్లో కష్టపడిన వ్యక్తులు పార్టీ పట్ల చిత్తశుద్ధితో గడిచిన 42 సంవత్సరాలుగా పార్టీలో ఉండే వారిని గుర్తించి కొద్ది ఆలస్యం అయింది. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా లెంతీగా 3 పార్టీల నుండి బ్యాలెన్స్ చేసుకొని పదవులు ఇవ్వడానికి 15 నెలలు పట్టింది. కాబట్టి ఏ కార్యకర్త, ఏ నాయకుడు కూడా
బాధపడాల్సిన అవసరం లేదు. అప్పుడే మన కవిత గారు చెప్పినట్టు మన అట్లూరి శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు. పైన ఎవరైతే అగ్రనాయకులు కలిసిమెలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచవలసిందిగా ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది, మన ముఖ్యమంత్రి గారు ఆర్మీసలో ఎక్కడ కృష్ణమ్మ ఎక్కడ కుప్పం తలుచుకుంటేనే ఇదంతా ఒక ప్రపంచంలోనే ఒక అద్భుతాలు. అంటే మొన్న మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు సృజల స్రవంతి నీరు, కుప్పంలో ఆఖరి చెరువుకి దాకా నీళ్లు తేవడం అంటే అంత ఆషామాషి కాదు. మన ప్రభుత్వం వచ్చింది అంటేనే అభివృద్ధి కోసమే ప్రజలు తెలుగుదేశానికి ఓటేస్తారనే విధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. నేను ఈ బ్యాంక్ చైర్మన్ ఎన్నుకునే క్రమంలో అప్పుడే చెప్పినట్టు జనసేన పార్టీ కవిత గారు మాకు కూడా ఒక అవకాశం కల్పించవచ్చు కదా అని అడిగారు. అయితే కొన్ని కారణాల వల్ల వారిని అడిగిన తక్షణం ఒక మాట అయితే చెప్పాను. నేను కొత్తగా వచ్చా రాజకీయాల్లోకి. పార్టీ పట్ల చాలామంది అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ మూలంగా దెబ్బతిన్నారు. ఆర్థికంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు. వారందరికీ నేను అవకాశం కల్పించాలి అని రిక్వెస్ట్ చేస్తే నిన్న కావచ్చు ఇవాళ కావచ్చు మెంబర్షిప్తోనే సర్దుబాటు చేసుకున్నారంటే పైన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఎలాగైతే కలిసిమెలిసి వెళ్తున్నారో అలాగా చిత్తూరులో కూడా ఇరు పార్టీలు మనతో కలిసిమెలిసి వస్తున్నారు. కాబట్టి మనకి ఎక్కడా కూడా గొడవలు లేకుండా మొత్తం 3 పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. రానున్న ఇంకా 3.5 సంవత్సరం కూడా ఇలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ సహకారంతో ఈ చిత్తూరు ప్రజలకి అభివృద్ధికి కావాల్సిన అన్ని సంక్షేమాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, కలిసిమెలిసి మనం చేయాల్సిందిగా ప్రజలు మనకి మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి నేను మీ దగ్గర నుండి అది ఆశిస్తున్నా. ఇప్పుడే మా పార్టీకి సంబంధించిన ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో ఒక బాబురెడ్డి అనే వ్యక్తికి ఇచ్చాము. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పదవిని తీసుకోలే. ఇప్పుడు జనసేనకు ఒకటి ఇచ్చాం కాబట్టి బీజేపీ వారికి కూడా ఒకటి ఇస్తాను. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేకపోతే శ్రీనివాసుని ఎన్నుకుంటాం. ఎందుకంటే చురుగ్గా ఉంటాడు అన్ని కార్యక్రమాల్లో. నాలెడ్జ్ ఉన్న వాళ్ళ బ్యాంకుకు ఉంటే ఆ బ్యాంక్ సెక్టర్, బ్యాంక్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. నేను వచ్చిన తక్షణం ఈ చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ ఎప్పుడు రిజిస్టర్ అయిందని చూసా. 22/4/1907 అంటే 22 అంటే 4. సంస్థ ఆపరేషన్స్ కూడా 31న ఇది ఉమ్మడి రాష్ట్రంలో 59వ రిజిస్టర్ కాబడింది. అంటే 31/8/1907లో అంటే 2 కూడా 4వ సంఖ్య వచ్చింది. సో నాకు కొంచెం న్యూమరాలజీ పైన, ఆస్ట్రాలజీ పైన కొంచెం పట్టుంది. ఈ టౌన్ బ్యాంక్ అన్ని నష్టాల్లో ఉన్నాయి. ఆల్ కోఆపరేటివ్స్, షుగర్ కోఆపరేటివ్స్ చూస్తే నష్టం వచ్చి మూసేశారు. ఇంకా చాలా కోఆపరేటివ్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే. కానీ మన చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లాభాల్లో ఉంది అంటే అది ప్రారంభించిన దినము, అది స్టార్ట్ అయిన 2 కూడా అంటే ప్రారంభోత్సవం వచ్చి 22, ఈ సొసైటీగా యాక్ట్ కింద 31న అంటే 31 అంటే 4, 22 అంటే 4. 4 సంఖ్య రాహు దేనికి సూచిక అంటే ఫైనాన్స్కి. సో ఈ చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఎంత బాగుంది అంటే ఆ స్థాపించిన దినము, ఆ స్థాపించిన వ్యక్తులు, వారిని కూడా ఒకసారి ఈ సందర్భంగా తలుచుకుంటూ మంచి చేతులతో మంచిగా ప్రారంభించిన బ్యాంక్ని నా ఉద్దేశంలో కాండ్ర రమేష్ నాయుడు గారు ఇంకా చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా మన వాళ్ళందరూ చాలామంది బెంగళూరులో పోయి బాగా ఎదిగి కోట్ల ఎగ్జాంపుల్ ఇక్కడే మన చంద్రప్రకాష్ అన్న ఉన్నాడు. నిన్న చెప్తున్నాడు 1997లో ఏఎంసీ చైర్మన్గా ఉన్నప్పుడు రైతులు ఎక్కువ ఉన్నారంట. అంటే అప్పుడు ఈయన కూడా రైతే. మా అన్న దొరబాబు అన్న అయితే 50 ఎకరాల రైతు. అంటే రైతులుగా మనమందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది రైతు కుటుంబాలే. మరి నేనైతే చిన్న రైతు కుటుంబం, మాకు 6 ఎకరాల భూమి ఉండేది. కాబట్టి ఈ రైతులంతా కూడా ఊరు పోయి ఈరోజు ఒక మంచి స్థానానికి వచ్చినాము అంటే అది మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం.
భగవంతుడు చిత్తూరులో పుట్టించాడు. ఎందుకంటే ఇటు బెంగళూరు చెన్నై పోయిన ఏ ఒక్కడు కూడా చెడిపోలే. అయితే ఎక్కడో పోయి బాగుపడి డబ్బు సంపాదించుకొని భార్య పిల్లలు పెళ్ళం బిడ్డలు అనకుండా తిరిగి ప్రతి ఒక్కరూ కూడా చిత్తూరుకు వచ్చి నేను అవ్వచ్చు, ఇప్పుడు మా చంద్రప్రకాష్ అన్న కావచ్చు, ఇంకా అనేక మంది ఇంకా కూడా వస్తారు. ఎందుకంటే మేము చాలా ఇన్స్పిరేషన్. నన్ను చూసిన ప్రతి ఒక్కరికి మనసులో కోరిక కలిగింది, మేము కూడా మా ఊరు పోవాలి, ఊర్లో ఇల్లు కట్టాలి, రాజకీయం చేయాలి అని. నాకు చాలా సంతోషం. చాలామంది చెప్తా ఉంటారు, జగన్ నిన్ను చూసినాక మాకు కూడా చిత్తూరుకు రావాలని ఉందని. నేను మీ అందరి తరపున బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, అమెరికా కావచ్చు, హైదరాబాద్లో ఉండే వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదా ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేవారు కావచ్చు, మీరందరూ వచ్చి మన చిత్తూరు పట్టణంలో అనేక అవకాశాలు ఉంటాయి. 2 నేషనల్ హైవేలు వచ్చినాయి, ఓల్డ్ హైవేస్ ఉంటాయి, ట్రైన్ ఉంటుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. కుప్పంలో ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది, కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, అనంతపూర్లో ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడే పక్కలో ఉన్న వేలూరులో కూడా ఎయిర్పోర్ట్ రెడీ అయితే ఉంది. మన చుట్టూ ఎయిర్పోర్ట్లు, హైవేలు, రోడ్స్ కనెక్టింగ్ బాగుంది. మీ అందరి బంధువులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరెవరైతే బాగున్నారో వారందరినీ రమ్మనండి. మంచి అవకాశాలు ఉన్నాయి. మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి మీ అందరి ద్వారా ఈరోజు ఎన్నికైన ఈ టౌన్ బ్యాంక్ మెంబర్స్ మరియు చైర్మన్ని మీ అందరి తరఫున మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి ఏమన్నా సలహా సూచనలు కావాల్సి వస్తే పాత వాళ్ళు ఎవరైతే పని చేసినారో, అంటే ఆల్రెడీ డైరెక్టర్గా పని చేసిన వ్యక్తికి చైర్మన్ పదవులు వస్తాయి అని అప్పుడేగా మా కవితమ్మ చెప్పినట్టుంది. సో ఖచ్చితంగా నాకు ఏ పదవి లేకపోయినా మా ముఖ్యమంత్రి గారు నన్ను ఎమ్మెల్యేగా చిత్తూరుకి చేశారు. ఇదొక్క ఎగ్జాంపుల్ చాలు. ప్రతి ఒక్క కార్యకర్త పదవి ఉంటేనే నాకు రేపు ఏదో వస్తుంది అనుకునేది తప్పు. ఏ పదవి లేకపోయినా పార్టీకి నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసినాము అంటే అధిష్టానంతో పాటు నేను గుర్తించి ఖచ్చితంగా వారికి మంచి స్థానాన్ని కల్పిస్తా. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ టు చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ మెంబర్స్ అండ్ చైర్మన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎన్నుకోబడిన అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా సురేష్, నందకుమార్, వీళ్ళందరూ కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర పార్టీ తరఫున కూడా వాళ్ళందరూ కూడా నేను మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ టౌన్ బ్యాంకుకు చాలా పెద్ద చరిత్ర ఉంది. 1907లో అంటే సుమారు ఒక 93, ఇది ఒక 25, 115, 120 ఏళ్ళు చరిత్ర కలిగిన బ్యాంక్ ఇది. దీంట్లో నాకు తెలిసి అప్పుడు ప్రభాకర్ నాయుడు టౌన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు సుమారు 4 బ్రాంచీలు కూడా నేనే కూడా దగ్గర నుండి తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఉండే గిరిపేట బ్యాంకు, దర్గా బ్రాంచు, ఇది కాకుండా షుగర్ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ కోసం కూడా ఒకటి పెడితే వాళ్ళు ఎఫ్డీస్ కూడా చేస్తామన్నారు. దానికి కూడా ఒక బ్రాంచ్ కూడా ఏర్పాటు చేయడం కూడా అప్పుడున్న మరి ఈ పంట నమోదు కార్యక్రమంను సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్తో కలిసి డివిజన్, మండల వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పంట నమోదు కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2025 సీజన్కు గాను ఈ పంట నమోదు కార్యక్రమం జూలై 15వ తేదీ నుంచి ప్రారంభమైందని తెలిపారు. ఈ సీజన్లో పంట వేసి, పంట వేయని అన్ని భూములను ఈ పంట యాప్ నందు నమోదు చేయాలని తెలిపారు. 13.48 లక్షల సర్వే నెంబర్లో ఉండే పంట వేసిన, వేయని భూములను సెప్టెంబర్ 30 లోపు రైతు సేవా కేంద్రాలలో పనిచేసే అధికారులు ఈ పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,72,000 సర్వే నెంబర్లలోని భూములను సర్వే చేసి పంట నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి రైతు సేవా కేంద్రంలోని అధికారులు తమ పరిధిలోని రైతుల భూముల వివరాలను తప్పకుండా నమోదు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ పంట నమోదు కార్యక్రమంను సీరియస్ గా తీసుకుని సెప్టెంబర్ 30 లోపు పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు. జిల్లాలో చాలా గ్రామాలు ఈ పంట నమోదులో వెనకబడి ఉన్నాయని శ్రద్ధ చూపాలని తెలిపారు. డివిజన్, మండల వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ వ్యవసాయ అధికారులతో
సమన్వయం చేసుకుని ఈ పంట నమోదు కార్యక్రమంను వేగవంతం అయ్యేలా చూడాలని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లో సమావేశ మందిరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విస్తరణలో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ తోడ్పాటుకు నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ NFNM క్రింద కొత్త గ్రామాల ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 291 గ్రామ సంఘాలలో ప్రకృతి వ్యవసాయం జరుగుతుండగా NFNM క్రింద 726 పంచాయతీలను ఎంపిక చేశామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పాత గ్రామాలను మరియు కొత్త గ్రామాలను కలుపుతూ 300 క్లస్టర్లుగా ఎంపిక అయ్యిందని తెలిపారు. ఈ పంచాయతీలో ఒక పంచాయతీకి 125 మందికి రైతులు 50 హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులతో ప్రకృతి వ్యవసాయ విధానాలు PMDS ATM ఏ మోడల్స్ పై ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. పశు సంవర్ధక శాఖలో భాగంగా నవధాన్యాల సాగు PMDS వేయడం వల్ల భూమి సారవంతంగా ఏర్పడి ఎక్కువ దిగుబడి వస్తుందని, ఈ నవధాన్యాలను కట్ చేసి పశువులకు పశుగ్రాసంగా ఉపయోగించడం వల్ల పశువులలో రోగ నిరోధక శక్తి పెరిగి పశువులు ఆరోగ్యంగా ఉండి పాల ఉత్పత్తి పెరిగి పాలల్లో వెన్న శాతం కూడా పెరుగుతుందని రైతులు కలెక్టర్కు వివరించారు. ఉద్యాన శాఖ భాగంలో మోడల్ A గ్రేడ్ మోడల్లో అన్ని రకాల పండ్ల మొక్కలను వేసుకోవడం వల్ల రైతులకు అదనంగా ఆదాయం వచ్చిందని రైతులు వివరించారు. నవధాన్యాలు PMDS సాగు చేయడం వల్ల భూమికి రాసాయనిక ఎరువులు వాడడం తగ్గిందని రైతులు కలెక్టర్కు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల రైతుకు ఖర్చు తగ్గిందని రైతులు తెలిపారు. డ్వాక్రా మహిళల సంఘాల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా PMDS మిశ్రమ పంట విధానం ATM మోడల్స్ ఇన్పుట్కు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని లోన్స్ రూపంలో రైతులకు అందించాలని సూచించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించే విధంగా అందరు అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి N ప్రసాదరావు, DRDA PD శోభన్ బాబు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, PD AP MIP సతీష్, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షణ్ముఖం రైతులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. మీ పిల్ల దొంగలు కాదు, పిల్ల దొంగలు ఆయన దగ్గర చాలామంది పిల్ల దొంగలు పిక్ పాకెట్ చేసేవాళ్ళు, డకైట్ చేసేవాళ్ళు, 500 మద్యసాలు చేసేవాళ్ళు, మాకే షాపులు కావాలి, మాకే టెండర్లు కావాలని బెదిరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాదు, మీరు కానీ మీ కుమారుడు కానీ పెద్ద TDR కానీ చిన్న TDR కానీ వచ్చి చర్చకు రండి, కూర్చుందాము. మా దగ్గర లిస్ట్ ఉంది, మీరు ఏమేం చేశారు గత ప్రభుత్వంలో, మేమేమేం చేశారు గత ప్రభుత్వంలో చూపిస్తాం. అది పాయింట్. అంతేగాని మేమేమైనా మాట్లాడితే వ్యక్తిగతంగా బాధపడతారు. కానీ మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. చాలామందికి తెలుసో తెలియదో. మీరు నిన్న అన్నారు, నిన్న మీ సంబంధించిన పిల్ల దొంగలు ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ రాయల్ అనే వ్యక్తి సినిమా టికెట్లు అమ్ముకున్నాడు, ఇంకా టికెట్లు అమ్ముకున్నాడు, అమ్మాయిలు అమెరికాకి, దుబాయ్కి, మలేషియాకి పంపించినాడు అన్నాడు. నేను పంపించిన, ఒకవేళ అమ్మాయిలు దుబాయ్కో మలేషియా పంపించిన వాటిలో నిన్న మాట్లాడిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా? నేను నిజంగా ఒకవేళ అమ్మాయిని దుబాయ్కి, మలేషియాకి, సింగపూర్కి పంపించుంటే దాంట్లో నిన్న మాట్లాడిన వైసీపీకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారా? ఉంటే పోయి కంప్లైంట్ ఇవ్వండి. DSP గారికో CI గారికో నేను అడిగా పోయి, సార్ నా మీద కంప్లైంట్ ఏమైనా ఉందా, ఎవరైనా మహిళలను తరలించనివ్వండి. ఏం లేదు కిరణ్ రాయ్ అన్నాడు. ఉంటే ఇవ్వండి. మీకు అలా మీరు మాట్లాడడం కాదు. ఒక మనిషి మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలని చూస్తే దానికి భయపడే వ్యక్తి కిరణ్ రాయ్ అయితే కాదు. ఆల్రెడీ నాకు ఏం చేయాలి మీరంతా చేశారు. ఎన్ని డ్రామాలు ఆడారు గతంలో 6 నెలల ముందు చూసాం. ఒక మహిళను తీసుకొచ్చి నన్ను ఎంతంత చేశారు. నేను అస్సలు భయపడ్డాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ క్రాప్ నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలి. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమన్వయం సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. అంగరంగ వైభవంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున గణనాథుకి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ BR నాయుడు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ, నయనానందకరంగా స్నపన తిరుమంజనం. నగరంలో పారదర్శకంగా నక్షా రీసర్వే కార్యక్రమం నిర్వహించాలి. వార్డు ప్లానింగ్, కమ్యూనిటీ సెక్రటరీలు, వీఆర్ఓలకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.